మన ప్రభువును, మన రక్షకుడును, సర్వలోకనాథుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అనుదినము దేవుని వాక్యం వినుచున్నటువంటి నిరంతర స్తోత్రార్హుడైన దేవుని స్తుతిస్తూ ఉన్నా. దేవుని బిడ్డలైన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చదువుకొని దేవుని మాటలు మనం ధ్యానం చేద్దామా? ఈ దినమున 51వ కీర్తన 7వ వచనములో చివరి భాగంలో ఉన్న ఒక మాట చదువుకొని దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. నీవు నన్ను కడుగుము. ఈ కీర్తన రచించినటువంటి కీర్తనాకారుడు ఈ వచనములో 51వ వచనములో ఈ కీర్తన అంతా కూడా పశ్చాత్తాపముతో తను తాను దిద్దుకుంటూ తనను సరిచేసుకుంటూ ఒప్పుకుంటున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కీర్తన. భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు, ప్రతి నరుడు, నేను, మీరు, ప్రతి ఒక్క మానవుడు మన యొక్క ముఖాన్ని అద్దము యొద్దకు వెళ్ళినప్పుడు ఏ విధంగా మన యొక్క సహజమైన రూపం ఎలా ఉందో మనకు తెలుస్తుందో, దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి మానవుడు ఈ వాక్యం అనే అద్దం దగ్గరికి వచ్చినప్పుడు మన ముఖం ఎలా ఉందో, మన జుట్టు ఎలా ఉందో, మనల్ని మనం సరి చేసుకోవడానికి అద్దం మనకి ఎలా తెలియజేస్తుందో, దేవుని వాక్యం కూడా ఆ విధంగానే తెలియచేయగలదు, తెలియచేస్తూ ఉంది అని దేవుని వాక్యం మనకి ఆధారమై ఉన్నది. ఇప్పుడు భక్తుడైనటువంటి ఈ కీర్తనకారుడు ఏమని అడుగుతూ ఉన్నాడు అంటే, దేవుని బిడ్డలారా, ఈ వచనములో ప్రారంభంలోనే ఒక మాట అంటున్నాడు, నేను పవిత్రుడగునట్లుగా నన్ను కడుగు. అంటే తన లోపల ఏముంది అంటే అపవిత్రత. మాటల్లో, క్రియల్లో, పనులలో తను ఏ విషయములలో అపవిత్రుడైపోయాడో తన అపవిత్రతను కడగమని దేవుని సన్నిధిలో తను దేవుని దగ్గర మొరపెడుతున్నాడు, ప్రాధేయపడుతున్నాడు, బ్రతిమలాడుకుంటున్నాడు ఈ కీర్తనకారుడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిలు ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుని బిడ్డలారా, ఒక మానవుడు దేవుని దగ్గరకు వచ్చి తను ఒప్పుకొని తనను విడిచిపెడితే కనికరాన్ని పొందుతామని బైబిల్ చెప్తూ ఉంది. చూడండి ఏమంటున్నాడు అంటే ఈ కీర్తనాకారుడు ఈ 51వ కీర్తన మొదటి వచనములో ఒక భాగంలో రాయబడింది, నా అతిక్రమములను తుడిచివేయము అంటున్నాడు. అంత మాత్రమే కాదు, 3వ వచనంలో అంటున్నాడు, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. అంటే ఈ భక్తునికి లేక ఈ విధమైనటువంటి దేవుని సన్నిధిలో దేవుని దగ్గర ఒప్పుకొని దేవుని దగ్గర సరి చేసుకుంటున్నటువంటి ఈ యొక్క వ్యక్తికి తన అతిక్రమములు తనకు తెలిసే ఉన్నాయన్నమాట. దేవుని బిడ్డలారా, నా అతిక్రమములు తుడిచివేయమంటున్నాడు. మన అంశం ఏంటి అంటే, మనం వింటున్న అంశం ఏంటంటే దేవుని బిడ్డలారా, నీవు నన్ను కడుగుము అంటే, మానవుడు కాళ్ళకు బురదైతే కడుక్కుంటావు, చేతులకు బురదైతే కడుక్కుంటావు, ఉదయకాలంలో నోరైతే కడుక్కుంటావు, ఈ దేహాన్ని శుభ్రం చేసుకోగలవు. కానీ మన లోపల ఉండేటువంటి మానవుని యొక్క అతిక్రమాలనేటువంటి పాపం, మానవులు ఉన్నటువంటి దోషములు ఏ మానవుడు చేయగలడు కానీ వాటిని కడుక్కొని వాటి నుండి విముక్తి పొందటానికి ఏ మానవునికి చేత కాదు. భూమి మీద ఏ నరుడికి దేవుని బిడ్డరా తప్పులు చేయగలవు, పాపం చేయగలవు, చెడుతనం చేయగలవు, మోసం చేయగలవు, అక్రమాలు చేయగలడు మానవుడు. కానీ వాటి నుండి విడిపించబడటం, వాటి నుంచి తప్పించబడటం మానవునికి శక్తి లేదు, బలం లేదు. కారణం ఏంటంటే, ఎప్పుడైతే మానవుడు ఈ భూమిలోనికి వెళ్ళిపోతాడో సాతానుని యొక్క క్రియలు, సాతానుడు ఇంకా ఆ వ్యక్తిని బలహీనపరుస్తూ వాటిలోని ఆనందింపచేస్తాడు. కాబట్టి మానవుడు వాటిలోంచి బయటికి రావటానికి ఏమాత్రమును కూడా అవకాశము దొరకదు. రావాలనుకుంటాడు ఆ భూమిలోంచి, కానీ ఆ భూమిలోంచి నిన్ను బయటికి తీయగలిగిన వారు ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. ఎందుకంటే పాపము లేనివాడు, అపవిత్రత లేనివాడు, పరిశుద్ధుడు, నిష్కలంకుడు, నిందారహితుడు, పాపులను చేరకుండా ప్రత్యేకముగా ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభువారు. కనుక ఆయన మాత్రమే దేవాతి దేవుడు మాత్రమే మానవులని దేవుని బిడ్డలారా మన యొక్క అతిక్రమముల నుండి, అంటే నీ యొక్క అపవిత్రత నుండి పవిత్రుడిగా చేయగలిగింది యేసు రక్తం ఒకటి మాత్రమే. దేవునికి స్తోత్రం. చూడండి, అందుకనే ఈ యొక్క 7వ వచనం ప్రారంభంలో ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, నేను పవిత్రుడగునట్లుగా నన్ను కడుగుము అంటున్నాడు. మరి కడిగేటప్పుడు కూడా ఎలా కడగమంటున్నాడు అంటే, హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లుగా కడుగు అంటే ఎలా ఉన్నాడు ఇతను అంటే, హిమము కంటే తెల్లగా ఉండాలంటే తన జీవితం ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు తెలుపు లేదు, అంత నలుపే, అంత పాపము, చెడుతనం, తనలో ఉన్నదంతా కూడా దేవుని బిడ్డల ద్వేషం, అపవిత్రత, తనలో ఉన్నటువంటిదంతా కూడా ఏంటంటే తెల్లగా లేదు, పరిశుద్ధత లేదు. చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే
ఈ లేఖనాలు ప్రతి మానవునికి గుర్తు చేస్తుంది దేవుని బిడ్డలారా. ఈ వ్యక్తి ఎవరో కాదు. ఈ వ్యక్తి ఎవరో కాదు. దేవుని హృదయానుసారుడని పిలువబడి, నా ఉద్దేశ్యములన్నీ నెరవేర్చబడిన దేవుడు ఎవరినైతే దేవుడు గనపరిచాడో ఆ వ్యక్తే దావీదు. దావీదు. పరిశుద్ధ గ్రంథములో దావీదు అనేటువంటి ఈ వ్యక్తిని దేవుడు చాలా ప్రేమించడానికి కారణం ఏంటంటే, తను చేసింది తప్పు అని తనకు తెలిసినప్పుడు, దేవుడు తెలియపరిచినప్పుడు, వెంటనే దేవుని తట్టు తిరిగి పశ్చాత్తాపడి, తనలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, నీవు నన్ను కడుగయ్యా అని దేవుని పాదాలు పట్టుకుంటాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు క్రైస్తవ జీవితంలో, ఈరోజు భూమి మీద ఉన్నటువంటి మానవులందరి జీవితాలలో, ఏ మానవుడైతే ఈ లోకములో దేవుని బిడ్డలారా, నీ అతిక్రమలు నీకు తెలుస్తున్నప్పుడు ఏ రోజైనా ప్రభువా నన్ను కడుగు అన్నవా? దావీదు అలాగ కడగమని అడిగాడు కాబట్టే కొత్త నిబంధన గ్రంథం ప్రారంభించబడినప్పుడు లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చినప్పుడు అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళిని మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో దావీదు పేరుతో దావీదు సంతానముగా లోకరక్షకుడైన యేసయ్య రావటానికి కూడా దావీదుకు కృప చూపించాడు. ఎందుకో తెలుసండి? దావీదులో ఉన్నటువంటి ఆ మంచి మనసు, ఆ మంచి మనస్సాక్షి దిద్దుబాటు చేసుకొని తాను పరిశుద్ధతను కాపాడుకోవటానికి, పరిశుద్ధుడిగా మార్చబడడానికి ఇష్టపడ్డాడు గనుక దేవుడు దావీదును ప్రేమించాడు. దేవుడు ఈ లోకములో ఒక మానవుడు ఆయన తట్టు తిరిగితే దేవుడు ఆయన తట్టు తిరుగుతానన్నాడు. ఈ లోకములో దేవుని బిడ్డలారా, మనము అనేకమైనటువంటి అతిక్రమాలతో మనం ఉండి దేవుని యొద్ద నుండి అనేకమైన దీవెనలు పొందాలన్నా, మన బిడ్డల మీదకి దీవెనలు రావాలన్నా అది ఏమాత్రం వాక్యానుసారమైనటువంటిది కాదు. కనుక నీవు నన్ను కడుగు అంటున్నాడు దేవుని బిడ్డలారా. నీవు నన్ను కడుగుము. అప్పుడు ఏమవుతాడు? ఎముము కంటే తెల్లగా ఉంటాడు. అంటే పరిశుద్ధుడిగా ఉంటాడు. పరిశుద్ధులకు దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన పరిశుద్ధుడు గనక ఏ మానవుడు పరిశుద్ధుడు వాళ్ళని కోరుకుంటాడో ఆయన పరిశుద్ధుల పక్షముగా ఉండేటువంటి దేవుడు. ఆయన కుమారులను ఆయన కుమార్తెను విడిచిపెట్టేవాడు కాదు కదా. అందుకే దావీదుకు చిరకాలము సింహాసనం ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం కదా. ఈరోజు మనం ఎలా ఉండాలంటే, ఒక్కసారి వింటున్న ఈ వర్తమానము ద్వారా దేవుని బిడ్డలారా, మనం ఎవరు అతిథులం కాదు. ప్రతి ఒక్కరు కూడా మనుషులమే కనుక బలహీనులం. కనుక మనం వాటిని ఒప్పుకొని విడిచిపెడితే తప్పనిసరిగా దేవుని కృపను పొందుకుంటాం. దేవుని కార్యాలు దావీదు జీవితంలో, తన బిడ్డల జీవితంలో చేసిన కార్యాలు మన జీవితంలో, మన బిడ్డల జీవితంలో చేస్తాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఈ వాక్యం వింటున్న వారికి ప్రభువా, లేఖనాలలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని గ్రహించి, అయినా దావీదు అంతటి వాడే నీవు నన్ను కడగమంటే మేము ఏ పార్టీ వారమని తెలుసుకొని వాక్యానుసారముగా అందరూ పరిశుద్ధులుగా ఉంటే సంతోషం నాయన. కానీ ఎక్కడైనా కొదువుంటే అడిగి పొందుకుని ధన్యత దయచేయమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.